హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను 2 days నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం లేదు కదా. మీలో ఎవరైనా నన్ను మిస్ అయ్యారా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో నేనైతే 2 days నుంచి వీడియోస్ పెట్టక నేనైతే మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అయ్యాను. సో వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేసి ఒక 2 days ఏంటి అంటే రెస్ట్ తీసుకోవాలనిపించింది. సో అందు గురించి అని చెప్పేసి 2 days వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఈరోజు మీరు చూస్తున్న వీడియో ఏంటి అంటే నేను సండే రోజు వీడియో అనేది తీసానండి. సో ఆ వీడియోయే మీరు ఈరోజు చూడబోతున్నారు. సో ఈ సండే రోజు మనకేంటంటే తెలంగాణలో బోనాలు కదా. సో ఆ రోజు ఇక్కడ చక్కగా నేను మార్నింగే ఇంకా తలస్నానం అవన్నీ చేసేసుకుని ఇక్కడ చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి కొత్త చీర కట్టుకుని ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. సో తెలంగాణ పండుగ అంటున్నారు, మేమేమో ఆంధ్ర వాళ్ళం కదా, ఇదేంటి కొత్త చీర కట్టుకుని పూజ అంతా చేసుకుంటున్నారని చెప్పి మీలో చాలామందికి డౌట్ రావచ్చు. సో ఈరోజు మా హస్బెండ్ కూడా నిన్న పడుకునే ముందే అన్నారు, సో ఈరోజు మనం బయటకు వెళ్దాము, కొంచెం అవుటింగ్లా ఉన్నట్టు ఉంటుంది, కొంచెం చేంజ్గా ఉంటుంది అంటే సరే అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను అనమాట. సో మిగతా గుళ్ళకి వెళ్ళాలి అనుకుంటే కొంచెం రష్గా ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పేసి చాలా రోజులు అయింది మేము చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి వెళ్ళి, అందు గురించి అని చెప్పి ఆయన అడగగానే సరే అని చెప్పేసి ఇంకా మేము ఈరోజు చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా, సో ఆబ్వియస్లీ టెంపుల్కి వెళ్తున్నప్పుడు తలారా స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు కానీ లేదనుకుంటే పట్టు బట్టలు కానీ ఏమన్నా కట్టుకుని చక్కగా వెళ్తూ ఉంటాం కదా. సో ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి నా దగ్గర ఆల్రెడీ కొత్త శారీ అయితే ఉన్నది. ఈ శారీ తీసుకుని కూడా నేను నియర్లీ ఒక 2 years అయిపోయిందండి తీసుకుని కూడా. ఈ శారీ నేను ఉప్పాడలో తీసుకున్నానండి. ఒకసారి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఉప్పాడ అయితే వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే ఒక 2-3 చీరలు తీసుకున్నాము. ఆ చీరలతో పాటు ఇలా ఫ్యాన్సీ శారీ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. సో తీసుకున్న దగ్గర నుంచి అయితే కట్టడం అయితే అసలు అవ్వలేదు. సో దానికంటూ పర్టికులర్గా ఇప్పుడు మనం పట్టు చీరలు అనుకోండి, ఏదైనా స్పెషల్ అకేషన్స్ లైక్ ఏమన్నా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఏమన్నా వస్తే కట్టేసుకుంటూ ఉంటాం. బట్ ఇలాంటి చిన్న చిన్న చీరలు అయితే మనం కట్టుకోలేం కదా. సో దాని గురించి అని చెప్పేసి ఈరోజు ఎలాగో టెంపుల్కే వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఈ కొత్త చీర అయితే కట్టేసుకున్నాను. బ్లౌజ్ కూడా ఆల్రెడీ కుట్టించేసుకున్నానండి. సో ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇక్కడ అది చీర అదంతా కట్టేసుకున్నాను. బట్ ఏంటంటే ఫస్ట్ టైం కట్టుకోవడం కదా, చీర కూడా చాలా టైం పట్టేసింది అనమాట. కొత్త చీరలు అంటే ఇలాగే ఉంటుంది కదా. సో అట్ లాస్ట్ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుళ్ళందరికీ హారతి అయితే ఇచ్చేస్తున్నాను, మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి. సో చూసారు కదా, ఇలాగే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ నేను ఏంటంటే ముందు రోజే చక్కగా దేవుడికి ఎలాగో పూజ అది చేసుకోవాలి, టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి దేవుడికి సంబంధించిన యూజ్ చేసిన గిన్నెలు, ఉద్దరిని, ఏకాత్రులు ఇవన్నీ అయితే ముందు రోజే చక్కగా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో అదే రోజు వాష్ చేసుకోవాలంటే మనకు టైం అయితే పట్టేస్తుంది కదా. సో ఇంకా దేవుడికి ఏంటంటే లెమన్ రైస్ అలాగే సేమియా కూడా ప్రసాదాలు అవన్నీ చేసేసి దేవుడికి అయితే నైవేద్యం అయితే సమర్పించేసానండి. సో పూజ అయితే ఈ విధంగా అయితే చక్కగా చేసుకుని దాని తర్వాత అయితే మేము చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోయాము. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అంటే స్పెషల్గా అయితే ఏమీ నేను ప్రిపేర్ చేయలేదు. సో నేను మార్నింగ్ ఎలాగో దేవుడికి నైవేద్యం కింద లెమన్ రైస్ అయితే చేశాను కదా. సో ఆ లెమన్ రైసే నేను ఇక్కడ తినేస్తున్నాను అనమాట. ఎందుకంటే స్పెషల్గా చేయాలి అనుకున్నా సరే మా హస్బెండ్ ఏంటంటే ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇంకా నేను దర్శనం చేసుకునేంత వరకు నేను బ్రేక్ఫాస్ట్ చేయను అని చెప్పేసి అన్నారు. సో ఎలాగో నేను ఇక్కడ దేవుడికి నైవేద్యం కింద లెమన్ రైస్ చేశాను కదా. సో ఆ లెమన్ రైస్ నేను 9కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేద్దామని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోయాము. సో నా పక్కన ప్లేట్ ఉంది చూసారా, ఆ ప్లేట్లో కూడా 9కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను సో పూజ అనేది చేసుకుంటూ 9కి ఏంటంటే మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తూ ఉన్నారు. ఏంటంటే మనం పూజకి వెళ్తున్నాం, లైక్ గుడికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా 9కి నేను పూజ అంతా అయిన తర్వాత నేను ఫీడ్ చేసి దాన్ని రెడీ చేసి అప్పుడు నేను తీసుకెళ్ళాలంటే చాలా చాలా లేట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి మనం
లాంగ్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం త్వరగానే బయలుదేరాలని చెప్పేసి ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ కూడా 9కి అయితే చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశారు. సో మా హస్బెండ్ స్నానం అలాగే 9కి స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది. సో 9కి ఏంటి అంటే ఇంకా దానికి ఏంటంటే నేను కొత్త శారీ కట్టుకున్నానని చెప్పేసి దానికి కూడా ఒక పెద్ద లెహంగా టైప్లో డ్రెస్ వేయి అని చెప్పేసి అన్నది. బట్ ఏంటంటే ఇలా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా ఉండే డ్రెస్సులు వేసుకుంటేనే వాళ్ళు ఎక్కువ టైం అయితే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా చక్కగా ఈజీగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. లేదంటే ఆ డ్రెస్సులు అంతంత హెవీ డ్రెస్సులు వేసినా సరే అది అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వదని చెప్పేసి నేను సింపుల్ డ్రెస్సే వేసేసాను. సో ఇక్కడ ఏంటంటే మార్నింగే చక్కగా తలస్నానం అయితే చేసేసాను కదా, నా హెయిర్ అయితే ఆరడానికి అయితే చాలా చాలా టైం పడుతుందండి. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే 9కి ఏవేవో డౌట్లు అడుగుతుందనమాట. సో ఒక పక్కన కూర్చుని సో ఆ డౌట్లన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ టీవీలో ఏంటంటే మనకి ఇక్కడ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, ఒలింపిక్స్ 2021 జరుగుతున్నాయి కదా. సో ఆ ఒలింపిక్స్ అవన్నీ గేమ్స్ అవన్నీ చూస్తూ ఇక్కడ 9కతో అయితే మాట్లాడుతున్నాను. ఈ ఒలింపిక్స్ గేమ్స్లో 9కకి ఏంటంటే స్విమ్మింగ్ టైప్ గేమ్స్ అయితే చాలా చాలా ఇష్టం ఉంటుంది. సో దాని గురించి అని చెప్పి అన్నీ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చక్కగా నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మనం దేవుడి దగ్గర పెట్టుకునేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు హెయిర్ అనేది లీవ్ చేసుకోకూడదు కదా, అందుకని చెప్పి చిన్న ప్లక్కర్ అయితే పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను. సో దాని తర్వాత ఇంకా హెయిర్ అనేది ఆరడానికి టైం పట్టేస్తుంది. ఈలోగా 9కని ఇంకా రెడీ చేద్దామని చెప్పేసి హెయిర్ అయితే ఇలా లీవ్ చేసేసుకుని ఇక్కడ సైమల్టేనియస్గా 9కకి అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇంకా సింపుల్గా ఈ డ్రెస్ అయితే వేసేసాను. సో ఆ డ్రెస్ వేసాను కానీ 9కకి ఏంటంటే వెయ్యి అంటది, ఒకవేళ వద్దమ్మా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేటప్పటికి ఏదైనా సరేనండి, నాట్ ఓన్లీ డ్రెస్ అనే కాదు ఏ విషయంలోనైనా సరే చాలా అండర్స్టాండింగ్గా ఉంటుందన్నమాట. అంటే నా పాప అని నేను చెప్పుకోవడం కాదు కానీ ఏదైనా సరే ఒప్పుకుంటుంది. సో ఇది కాదమ్మా తర్వాత అది తీసుకోలేదంటే ఇప్పుడు వద్దు తర్వాత కొంటాను అన్నా సరే ప్రతి దానికి అయితే అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇంక చక్కగా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఇక్కడ మేము బయలుదేరుతున్న టైం కూడా మార్నింగ్ 10:30 to 11:15 అయితే అవుతుంది. సో ఈరోజు మేము కంప్లీట్గా బస్సులో అయితే వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా బస్సులో అయితే స్టార్ట్ అయిపోయామండి. 9కకి ఏంటంటే ఎప్పటి నుంచో బస్సులో వెళ్ళాలి సిటీ బస్సులో అని చెప్పేసి అడుగుతూనే ఉన్నది. సో అందు గురించి అని చెప్పి ఈరోజు సిటీ బస్సులో అయితే మేము మెహదీపట్నం వరకు వచ్చి అక్కడి నుంచి మేము చిలుకూరు అయితే అక్కడి నుంచి మెహదీపట్నం నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనమాట చిలుకూరుకు కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా చిలుకూరు బస్ అదే చిలుకూరుకి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ బస్సు అయితే ఇక్కడ ఆపేస్తారు, ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్టీసీ బస్ కూడా. ఈ యొక్క బస్ అనేది మళ్ళీ ప్యాసింజర్స్ వచ్చేంత వరకు ఈ బస్ అనేది ఇక్కడే ఉంటుందండి. నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒక బస్సు వెళ్ళిపోయిన వెంటనే చిలుకూరు నుంచి మళ్ళీ ఇంకో బస్ వెంటనే అయితే వచ్చేస్తుంది మెహదీపట్నం నుంచి. సో ఈ బస్సులోనే మేము వచ్చామన్నమాట. సో ఇక్కడ వరకు ఏంటంటే కార్లలో కానీ బైక్స్లో అంటే బైక్స్ కాదు కార్లలో కానీ రకరకాల వెహికల్స్లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడైతే పార్కింగ్ అయితే పెట్టేసుకుని ఇంకా లోపలికి అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ మీకు ఎంట్రన్స్ అంతా ఓవరాల్గా వ్యూ అనేది ఎలా ఉన్నదో ఇక్కడ నేను మీకు చిన్నగా అయితే చూపిస్తున్నాను. సో ఎంట్రన్స్ అంతా చూసేసారు కదా. సో ఇప్పుడు ఫైనల్గా మన టెంపుల్కి అయితే వచ్చేస్తామండి. సో ఇక్కడ షెడ్ ఉన్నది కదా, ఈ షెడ్ లోపల నుంచి మనం వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తూ ఉంటుందండి. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం టెంపుల్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీ మనం చేతులు అలాగే కాళ్ళు అవన్నీ వాష్ చేసుకోవాలి కదా. సో అందు గురించి అని చెప్పేసి ఇక్కడ చేతులు అవన్నీ కాళ్ళు వాష్ చేసుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చాము.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 9K ఏ విధంగా అయితే కాళ్ళు అవన్నీ వాష్ చేయిస్తారో మా హస్బెండ్. కొంచెం డిఫరెంట్గా అనిపించి నాకు నవ్వు వచ్చి ఇక్కడ వీడియో అనేది తీస్తున్నాను. సో ఎవరైనా ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది లెగ్స్ అనేది వాష్ చేయించుకుంటారో చూడండి ఏ విధంగా అయితే మా హస్బెండ్ చేయించారో. నాకే కొంచెం ఫన్నీగా అయితే అనిపించింది. సో ఈరోజు మేము సండే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఈరోజు ఏంటంటే మనకి బోనాలు, ఆబ్వియస్లీ ఇంకోటి ఏంటంటే మనకి August 1 మనకి ఫ్రెండ్షిప్ డే కూడా వచ్చింది కదా. సో ఈరోజు ఏంటంటే టెంపుల్లో కూడా మనకి ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అయితే చాలా గ్రూప్గా వచ్చిన వాళ్ళు అయితే చాలా ఉన్నారండి. సో ఇక్కడ మేము హ్యాండ్స్ లెగ్స్ అవన్నీ చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకుంటున్నామండి. సో ఏంటంటే మాకు టైమింగ్స్ అనేవి తెలియవు. మార్నింగ్ 6 ఇంతకు ముందు అయితే మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూషన్గా టెంపుల్ అయితే దర్శనం అయితే అవైలబుల్గా ఉండేది. బట్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఈ యొక్క మనకి చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్లో ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మనకి దర్శనం అయితే అవైలబుల్గా ఉంటుంది. మనం దర్శనం చేసుకోవచ్చు. సో దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఈవినింగ్ 4 o'clock నుంచి 6 o'clock వరకు మళ్ళీ దర్శనం టైమింగ్స్ అయితే ఒక 2 hours అయితే పెట్టారండి. సో మీలో ఎవరన్నా వెళ్తే మీకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అయితే మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు టెంపుల్ కూడా చూడొచ్చు, క్లోజ్డ్లోనే ఉన్నది. సో చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఎంట్రన్స్ అయితే ఇంతకుముందు పూర్వం ఈ యొక్క గేట్ రూట్లోనే ఉండేదన్నమాట. ఇప్పుడు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం మనకి టెంపుల్కి రూట్ అనేది వేరేగా అయితే ఇచ్చేసారనమాట. సో ఇక్కడ నా చుట్టూరా వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఏంటంటే ఆఫ్టర్ 4 o'clock తర్వాత దర్శనంకి వెళ్ళాలి అని చెప్పి వెయిట్ చేస్తున్న వాళ్ళు నా చుట్టూరా ఉన్నవాళ్ళు అనమాట. సో మేము ఏంటంటే కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి 1:15 అయితే అయ్యిందండి. గబగబా మనకి ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్మేవాళ్ళు ఉంటారు కదా. సో 1 గంట వరకేనమ్మా దర్శనం అనేటప్పటికల్లా ఇంకా గబగబా ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్ళిపోయిన వెంటనే లక్కీగా అయితే 1 గంట లోపలనే వెళ్ళాం కాబట్టి చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నాము. వన్స్ దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్ అదంతా తినలేదు కదా. సో మార్నింగ్ నుంచి సరే ఎలాగో బ్రేక్ఫాస్ట్ అదంతా తినడానికి ఏమైనా అవైలబుల్గా ఉన్నదో లేదో చూద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఏంటంటే ఇంకా చుట్టూరా ఏమేమి ఉన్నాయో ఇక్కడైతే చిన్నగా చూపిస్తున్నాను. సో ఆబ్వియస్లీ ఇలాంటి టెంపుల్స్, ఇలాంటి పుణ్యక్షేత్రాలు, దేవస్థానాలు ఇలాంటివి ఉంటే కంపల్సరీ ఇలాంటి గాజులు, బొమ్మలు, స్టిక్కర్లు ఇంకా రకరకాల దేవుళ్ళకి సంబంధించినవి అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా. సో ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే చూపిస్తున్నానండి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇవన్నీ కామన్గానే ఉంటాయి కానీ సో చిలుకూరులో కూడా ఎలా ఉన్నదో ఓవరాల్గా చూపించాలి కదా అని చెప్పేసి చిన్న వీడియో అనేది తీసాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇంకేంటంటే ఎలాగో బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము హోటల్ దగ్గరికి అని చెప్పేసి కొంచెం ఓవరాల్గా టెంపుల్ వ్యూ అనేది ఎలా ఉన్నదో ఇంకా మనకి అవుటర్ సైడ్ అనేది ఇక్కడ ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ నైన్గా వాళ్ళు ముచ్చట్లు చేసుకుంటూ వాళ్ళు రకరకాల షాపులు అయితే తిరిగేస్తూ ఏం కొనేద్దామా అని చెప్పేసి అయితే అనుకున్నారు. సో టెంపుల్కి వచ్చిన దగ్గర నుంచి నైన్గాకి ఏంటంటే ఒకే ఒక ఐటెం మీద అయితే కళ్ళు పడ్డాయన్నమాట. సో ఫోన్ అయితే కావాలి మమ్మీ, నాకు ఫోన్ కావాలి మమ్మీ, ఫోన్ కావాలని చెప్పేసి అడుగుతానే ఉన్నదనమాట. సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా సరే దానికి ఫోన్ అయితే కొనేసి ఇచ్చేస్తే కొంచెం అది కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ యొక్క టాయ్స్ షాప్లోకి అయితే దూరారనమాట. సో చూస్తున్నారు కదా రకరకాల టాయ్స్, ఎస్పెషల్లీ ఇలాంటి టెంపుల్స్కి ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు ఇవన్నీ చూసి చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో మీ పిల్లల్లో ఎంతమంది ఇలా అట్రాక్ట్ అయిపోయి మీరు కంపల్సరీ బొమ్మలు కొంటారో, ఇలాంటి టూర్స్కి లైక్ ఇలాంటి అవుటింగ్కి వచ్చినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో చూసారు కదా అట్ ఫైనల్గా 9Kకి అయితే ఫోన్ అయితే కొనేసారు వాళ్ళ డాడీ. సో చూస్తున్నారా మన పెద్దవాళ్ళు ఎలాగ అంటే ఫోన్కి నెంబర్స్ అవన్నీ ఎలా డయల్ చేసి ఎలా మాట్లాడతారో సేమ్ అదే విధంగా అయితే మాట్లాడిందండి. సో మీకు ఏంటంటే లైవ్ వాయిస్ కూడా పెట్టచ్చు కానీ సో నేను మీకు చెప్పాను కదా సో ఆ రోజు బోనాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఏంటంటే మనకి ఇక్కడ అమ్మవారి పాటలు అవన్నీ అయితే ప్లే చేస్తున్నారు. సో అందు గురించి అని చెప్పి కాపీరైట్ ఏమన్నా పడుతుందేమో అని చెప్పేసి సో అందు గురించి అని చెప్పేసి నేను వాయిస్ అయితే ఏమీ పెట్టడం లేదు,
లైవ్ వాయిస్. సో అందుకని చెప్పి మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. సో లైవ్ వాయిస్ మీరు నైన్కా మాటలు వినుంటుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దరు. సో చూసారు కదా, నైన్కా అయితే ఈ ఫోన్ అయితే తీసుకుందనమాట. సో ఈ ఫోన్తోనే రకరకాల వీడియోలు అలాగే ఫోటోలు, మమ్మీ సెల్ఫీ, మమ్మీ వీడియో అని చెప్పేసి కంటిన్యూషన్గా ఈవెన్ పడుకునేటప్పుడు కూడా కంటిన్యూషన్గా దాని పక్కనే పెట్టుకుని పడుకుంటుంది అనమాట. సో ఈ ఫోన్ కొనుక్కుని కూడా 2 days అయింది కదా. సో కంటిన్యూషన్గా ఇదే ఫోన్ పక్కన పెట్టుకునే పడుకుంటుంది. 24 గంటలు ఆ ఫోన్తోనే పడుకుని ఉంటుంది అనమాట. సో ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వస్తూనే ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఐరన్ వెజల్స్, కట్లరీకి సంబంధించినవి మనకి ఎక్కువ కిచెన్లో యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఈ యొక్క షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో చాలామంది ఏంటంటే ఐరన్ వాడితే మంచిదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే అది మంచిదే కానీ బట్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. బట్ క్వాలిటీ అయితే బాగుంది కానీ అది వన్స్ మనం మెయింటైన్ చేయకపోతే మనకి జంకు పట్టేసి అదొకలా అయిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఏమీ తీసుకోలేదు. సో ఆల్రెడీ ఉన్న వెజల్స్తోనే అలాగ వాడదామని చెప్పేసి నేను ఇక్కడ ఏమీ తీసుకోలేదనమాట. ఎగ్జాక్ట్లీ ఆ షాప్ బ్యాక్ సైడే ఇక్కడ మనకి ఒక చిన్న హోటల్ అయితే ఉంటుందండి. సో ఈ యొక్క టెంపుల్ అవుట్ సైడ్ మొత్తం ఒక మనకి కనిపించే దాంట్లో ఒక 4 to 5 hotels అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ హరితహారం లైక్ మనకి హరిత అని చెప్పి రిసార్ట్స్ అని చెప్పేసి టూరిజం రిసార్ట్స్ కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నదన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. సో చెప్పాను కదా, సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని కూడా. సో అందు గురించి అని చెప్పి చాలా అంటే లైక్ క్రౌడ్ కూడా బాగానే అయితే ఉన్నదండి. ఎందుకంటే ఫ్రెండ్స్లా అయితే వచ్చేసి అవుటింగ్లా అయితే వచ్చారనమాట. సో ఇంక మా హస్బెండ్ కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసారు. సో ఈరోజు ఏంటంటే మేము బ్రేక్ఫాస్ట్కి ఆర్డర్కి ఈరోజు దోశ అలాంగ్ విత్ పూరి అయితే తిన్నామన్నమాట. సో ఇంక మా హస్బెండ్తో పాటు ఇంక మేము కూడా అయితే తిన్నామన్నమాట. సో మార్నింగ్ ఎలాగో నేను లెమన్ రైస్ తిన్నాను కదా, నేను 9 కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను తిన్నా అని చెప్పేసి అన్నది. సో అయినా సరే మనకి ఎలాగో మళ్ళీ జర్నీ చేసి వచ్చాం, మళ్ళీ జర్నీ చేయాలి కదా అని చెప్పేసి నైన్కాకి అయితే కొంచెంసేపు ఫీడ్ చేద్దామని చెప్పేసి కొంచెంగా దాంతో అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే సైమల్టేనియస్గా నేను కూడా ఫోన్ మాట్లాడుతూ దాంతో అయితే ఆడుకుంటున్నాను అనమాట. అలా అన్నట్లయితే కొంచెం అది కూడా తింటుంది కదా, కొంచెం లేదు అనుకుంటే లేదు నైని తినా అంటే తిందని చెప్పేసి సో దాంతో కూడా అలా ఫోన్ మాట్లాడుతున్నట్లు ఆడుకుంటూ నేను కూడా నైన్కాకి అయితే బ్రేక్ఫాస్ట్ అనేది ఫీడ్ చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, దోశ అయితే నాకు సోసోగా అనిపించింది కానీ పూరి అయితే టేస్ట్ అయితే మా హస్బెండ్ కూడా చెప్పారు చాలా బాగుంది పూరి, ఒకసారి ట్రై చేయనేటప్పటికల్లా ఇంకా మేము పూరి కూడా ట్రై చేసామన్నమాట. సో ఇదంతా ఆఫ్టర్ దర్శనం అయిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నామండి. సో దాని తర్వాత ఏంటంటే చెప్పాను కదా, సో నేను మీకు టెంపుల్ టైమింగ్స్ అవన్నీ మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు టెంపుల్ టైమింగ్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ టైం ఒకసారి స్టార్టింగే వెళ్ళినప్పుడు ఏంటంటే హడావుడిగా దర్శనం చేసేసుకున్నాము. సో ఎలాగో కొంచెం టైం అనేది ఇక్కడే స్పెండ్ చేసి దాని తర్వాత మనం ఇంకా మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందామని చెప్పేసి అన్నానమాట మా హస్బెండ్తోని. సో ఆయన కూడా ఒప్పుకున్నారు. సో ఇంకేంటంటే అలా కొంచెంగా టైం పాస్ చేసుకుంటే ఇక్కడ నైన్కా ఏంటంటే ఇక్కడ చిలక జోష్యం చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కూడా కూర్చుని నైన్కాకి ఏంటంటే చిలకను చూసి చాలా కొత్తగా అనిపించింది. సో అక్కడ చిలక దగ్గర నుంచి అసలు చాలా టైం అయితే అక్కడే ఉండిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా నైన్కా ఎంత, ఇంకా దానికి కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం కూడాని. సో అందుకని చెప్పి నైన్కా ఇంకా మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళి ఇంకా చిలక జోష్యం దగ్గర అయితే ఇలా వీడియో అయితే తీసుకున్నారు. సో ఇంకా దాని తర్వాత చెప్పాను కదా టైం అనేది కొంచెం ఎంతో కొంత గడపాలి అలాగా టెంపుల్ దగ్గరే. సో రెండోసారి దర్శనం కూడా చేసుకోవాలని చెప్పేసి అన్నాను కదా. సో అలా కొంచెం క్లైమేట్ చూస్తున్నారా, ఇటు ఎండ లేదు అలాగని వర్షము లేదు, అంత ప్లెజెంట్గా ఉన్నదనమాట క్లైమేట్ కూడాని. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి కొంతసేపు అలా రౌండింగ్ అంతా వేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ మా హస్బెండ్ చూస్తున్నారు, ఇక్కడ జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ జాంకాయల షాపు, ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది కదా, ఆ షాప్ దగ్గర మా హస్బెండ్ అయితే ఉన్నారు. సో అక్కడ ఏంటంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలకి ఇలాంటి లైక్ తిరుపతి ఇలాంటి నాట్ ఓన్లీ తిరుపతి ఇలాంటి మనకి టెంపుల్స్కి వచ్చినప్పుడు కంపల్సరీగా మామిడికాయ ముక్కలు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు కదా. మామిడికాయలు అయితే నాకు చాలా ఇష్టం అండి. సో యాక్చువల్లీ మా హస్బెండ్కి తెలియదు అక్కడ మామిడికాయలు ఉంటున్నాయని చెప్పి, జాంకాయలు ఉంటే సరే జాంకాయలు ఏమన్నా తెచ్చుకుని తిందాము అని చెప్పేసి అన్నారనమాట. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళి ఆవిడని అడుగుతున్నారనమాట. సో నేను ఇక్కడ నుంచి అయితే ఆయన అయితే రికార్డ్ చేస్తున్నాను. సో చూసారు కదా, సో నేను నైన్కాయని అయితే మామూలుగా అయితే ఏం వదిలేదండి, అటు ఇటు చూసుకుంటూ నేను సరే దాన్ని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తానంటే సరే అని చెప్పి పంపించాను. సో ఇక్కడ నుంచి అయితే మా హస్బెండ్ కనిపించారు కదా. సో ఫైనల్గా నైన్కా అయితే వాళ్ళ డాడీ దగ్గర నుంచి అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఒక టీ షాప్ ఉంటే ఆ టీ షాప్ దగ్గర కూర్చుని ఇంకా అలా కొంతసేపు అయితే టైం అయితే స్పెండ్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి.
సో చూసారు కదా, ఇక్కడ మా హస్బెండ్ మామిడికాయ మొక్కలు అయితే కొనుక్కొని తీసుకొచ్చారు. సో ఈ కాయ మొత్తం ఏంటంటే మనకి పునాస్కా కాయ అండి, చాలా చాలా పుల్లగా తీగా బాగుంది టేస్ట్ కూడా. సో ఈ ఒక కాయ కాస్ట్ కూడా మనకు 20 రూపీస్ అయితే చెప్పారు. సో మనం మిగతా పెద్ద కలెక్టర్ కాయలు ఇలాంటి దాంతో కంపేర్ చేస్తే ఈ యొక్క కాయ కాస్ట్ కూడా నాకు రీజనబుల్గా అనిపించి ఎక్స్ట్రా ఇంకో 2 కాయలు అయితే తీసుకున్నాను కూడా ఇంటికి తెచ్చుకోవడానికి. సూపర్ ఉన్నాయి చూసారా, గాలి డస్ట్ అంటే డస్ట్ మొత్తం అటు ఇటు డస్ట్, గాలి వచ్చేస్తుంది, ఎండ లేదు, పెట్టుకోండి. మా ఆయన చూడండి మామిడికాయ ముక్కలు అంటే నాకు మా ఇంకో చక్రికి నయనకాకి అయితే ఇప్పటికే అడుగుతూనే ఉంటుంది, మమ్మీ కారం మ్యాంగో అని. ఉప్పు కారం రాసి చక్కగా తినడం అంటే చాలా ఇష్టం. అయినా నీకు కావాలా? నీకు ఇష్టమా? సో విన్నారు కదండి. ఇంకా ఈ వీడియో లాస్ట్లో కూడా ఇక్కడ మీకు నైన్కా మాట్లాడేది కూడా పెడుదును, కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్లో మ్యూజిక్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ బోనాల్ మ్యూజిక్ అనేది స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ నుంచి నా వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఆ బిట్ వరకు కరెక్ట్గా అయితే మ్యూజిక్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో అలా ఇంక నేను మాట్లాడుతున్నాను లేదో మ్యూజిక్ అనేది స్టార్ట్ చేసేసారు. ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇక్కడ మీకు లైవ్లో అయితే చూపిస్తున్నాను. సో ఇంకా అక్కడ నుంచి కొంచెంగా టైం అనేది స్పెండ్ చేసుకోవాలి కదా మన దర్శనం అయ్యేంత వరకుని. సో ఈ రోజు ఏంటి అంటే యాక్చువల్లీ 4 o'clock నుంచి 6 o'clock వరకు టైమింగ్ కదా. సో క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారని చెప్పేసి, అందులో సండే కదా అని చెప్పేసి ఈ రోజు ఏంటంటే 4 o'clock తీయవలసింది కాస్త 3:30కి ఓపెన్ చేసేసారు. సో మేము వచ్చేవానో అది గాడ్ గ్రేస్ అయి ఉండొచ్చు. సో మాకు ఎక్కువ టైం అనేది ఇంకా మేము వెయిట్ చేయకుండా సో 3:30కి అయితే ఓపెన్ చేసేసారనమాట. సో ఇక్కడ మీకు ఓవరాల్గా ఇంకా బయట అయితే షాపింగ్ అనేది ఈ విధంగా అయితే ఉన్నది. సో టైం అయిపోయింది కదా, సో ఇంకా ఎలాగో వెళ్దాము ఒకసారి దర్శనానికి అని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గరికి అంటే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా టెంపుల్ దగ్గరలోకి వెళ్తున్నామో లేదో ఇంకా ఏంటంటే ఆ చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ దగ్గర చిన్న హౌసెస్, అలాగే లైక్ హోటల్స్, ఇలాంటి రెస్టారెంట్లు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈరోజు చూపించాను కదా. సో ఈరోజు నేను మీకు చెప్పాను కదా, సో ఈరోజు బోనాలని చెప్పేసి సో ఇలా పోతురాజులు వాళ్ళందరూ డ్యాన్స్లు వేయడాలు అవన్నీ ఇక్కడ అప్పుడే చేస్తున్నారనమాట. సో ఇంకా మాకు టెంపుల్కి అయితే దర్శనానికి ఇంకొక 10 minutes అయితే టైం ఉందని చెప్పేసి ఇంకా యాక్చువల్లీ 4 o'clock కదా, యాక్చువల్లీ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఎలాగో ఇక్కడ ఉన్నది కదా అని చెప్పేసి ఇక్కడ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. అప్పటికే లైన్ ఫామ్ అయిపోయిందండి. సో లైన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇంకా గుళ్ళో పూజారులు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఈరోజు 3:30కే తీసేద్దామని చెప్పేసి 3:30కే అయితే టెంపుల్ అయితే ఓపెన్ చేసేసారు. సో చూసారు కదా, ఇక్కడ చక్కగా పోతురాజులు డ్యాన్స్లు వేస్తూ ఉంటే నైన్కా అయితే దానికి భయం వేసేసింది అనమాట. వాళ్ళు ఆ రకంగా వేషం వేసుకునేటప్పటికల్లా చాలా భయం వేసేసిందండి. సో నైన్కా ఏంటంటే ఫస్ట్ టైం అనమాట చూడడం. సో మా పెళ్ళైన కొత్తలో ఏంటంటే మేము ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్ళము. సో అక్కడ ఏంటంటే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఏంటంటే ఇలా చాలా ఇలాగా జరుగుతూ ఉంటాయన్నమాట. రాత్రి వరకు కంటిన్యూషన్గానే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. సో నైన్కా అయితే ఇది చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా మేము అలా చూసేసి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత దర్శనం కూడా చేసేసుకున్నాము. సో టెంపుల్ నుంచి ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు శివాలయం ఉంటుంది కదా. సో శివాలయం దగ్గర కూడా ఒక శివాలయం ఉంటుందండి. ఆ శివాలయం దగ్గర కూడా మనం దర్శనం చేసేసుకుని ఇక్కడ కొంతసేపు అయితే కూర్చుందామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. సో మనకి ఏంటంటే మనకి టెంపుల్ లోపలికి ఫోన్ వీడియో అనేది అలో చేయరు కదా. సో అందుకని చెప్పేసి నేను మీకు దేవుడిని అయితే చూపించలేకపోయాను. సో ఇదండి మేము ఈరోజు ఈ విధంగా అయితే మేము చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి అయితే ఒక అవుటింగ్లా వెళ్ళి కొంచెం బాగా అయితే ఎంజాయ్ చేసి ఒక ప్రశాంతమైన ఒక మూడ్లో అయితే చక్కగా దేవుడిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నాము. సో చిన్నపిల్లలు అంటే లైక్ నడవలేని పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, అలాంటి వాళ్ళకైతే పంతులు గారు ఇంకో మెయిన్ రూట్లో అయితే ఎక్స్క్యూజ్ చేసేసి పంపించేస్తున్నారు. బట్ ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఇంతకుముందు అంటే డైరెక్ట్ టెంపుల్ రూట్ ఏంటంటే
ఏంటంటే మనకి పెద్ద డోర్స్ చూపించాను కదా ఇందాక, ఆ డోర్స్ నుంచి మెయిన్ టెంపుల్ రూట్ ఉండేది. బట్ ఇప్పుడు కోవిడ్ రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి పక్క నుంచి ఒక క్యూ లైన్ సిస్టమ్ అయితే పెట్టేశారండి. సో ఇంతకు ముందు అయితే ప్రదక్షిణాలు అవన్నీ ఉండేవి కదా, సో ఇప్పుడైతే ప్రదక్షిణాలు కూడా అంతా క్లోజ్ చేసేసారు, ఓన్లీ దర్శనమేనమాట. సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి దర్శనం అదంతా చేసేసుకుని ఇంక బయటకు వెళ్ళిపోవడమే. ప్రదక్షిణాలు అయితే క్లోజ్ అయితే చేసేసారు. సో ఓవరాల్గా టైమింగ్స్ కూడా చెప్పాను కదా, సో ఎవరికన్నా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని కదా టైం కూడా మెన్షన్ చేస్తున్నాను. సో వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళండి. టెంపుల్ కూడా అన్నీ ఓపెన్లోనే ఉన్నాయన్నమాట, లైక్ షాప్స్ కూడా. సో టెంపుల్ నుంచి నేను మీకు ఇందాక ఆ శివాలయం దగ్గర నుంచి ఇంక బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఓవరాల్గా బయట కూడా ఇలా షాపింగ్లు అయితే ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా రకరకాలుగా ఏమేమి షాపులు ఉన్నాయో ఇక్కడ చూపించేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ దీని తర్వాత లాస్ట్లో మేము అక్కడ తీయించుకున్న ఫొటోస్ కూడా యాడ్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.